హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు నేను మీకు కిచెన్లో బొబ్బట్ల రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ బొబ్బట్లు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొంచెం మనము చేసుకోవాలనుకున్న రోజున మనము ప్రిపరేషన్ అనేది ఫిల్లింగ్కి కావాల్సినవి ముందుగా రెడీ చేసి ఉంచుకుంటే సరిపోతుంది. మనకి ఫస్ట్ ఏం చేయాలంటే పచ్చిశనగపప్పు ఒక కప్ తీసుకొని కొంచెం సేపు నానబెట్టుకొని కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ రానించామంటే పప్పు చక్కగా ఉడికిపోతుంది. పప్పు ఉడికిన తర్వాత మనం ఆ పప్పులో ఉన్న నీళ్లు వంపేసేసి పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మంచిగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత మనకి పప్పు ముద్ద అనేది ఒక మిక్స్ లాగా తయారవుతుంది. మనం నీళ్లు వంపేసాక మెదిపాం కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుంది. తర్వాత ఒక బాండి తీసుకొని ఆ బాండిలో మనం ఈ పప్పు మిక్స్ని అలాగే మనం తురిమి ఉంచుకున్న ఈ లోపల పప్పు ఉడికేటప్పటికి బెల్లాన్ని కూడా మనము తురిమేసేసి ఒక కప్ తీసుకొని ఉంచుకొని రెండింటిని మిక్స్ చేసి బాండిలో మీరు వేసేసి కలిపి స్టవ్ మీద పెట్టేసాను. ఇంకా వాటర్ ఏమి పోయాల్సిన అవసరం లేదు. మీరు ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచారంటే ఆ వేడికి బెల్లము ఇందులో పప్పులో ఉన్న కొంచెం నీరు కలిసి మనకు అది కొంచెం ముద్దలా తయారవుతుంది. తర్వాత మంట తగ్గించేసేసి మీరు సిమ్లోనే ఉంచుకొని నిదానంగా ఆల్మోస్ట్ ఒక 10-12 నిమిషాలు పడుతుంది అనమాట. మిక్స్ చేస్తుంటే మీకు ముద్దలాగా తయారవుతుంది. ఆ మిక్స్ రెడీ అయిన తర్వాత చల్లార్చుకుంటే మీకు ఇలా కనిపిస్తుంది. మీకు ఇట్లా ఉంటుంది. అంటే మనం యూజ్ చేసే బెల్లాన్ని బట్టి దీని కలర్ డిపెండ్ అయి ఉంటుంది. కొంచెం మీరు కొత్త బెల్లము ఎల్లోయిష్గా ఉన్నది వాడితే మీకు ఇంకా మంచి బ్రైట్ కలర్లో ఉంటుంది. నేను యూజ్ చేసేది ఏంటంటే చాలా రోజులకి ఉండేలాగా తెచ్చుకుంటాను బెల్లాన్ని. లైక్ మనము బెల్లం ఎంత రోజులు నిల్వ ఉంటే దాని యొక్క ఏమంటారు ప్రాపర్టీస్, ఫుడ్ క్వాలిటీ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కాకపోతే అది నలుపుగా మారిపోతుంది. ఈవెన్ చింతపండు అయినా కూడా అంతే, అది అంత కొంచెం బ్లాక్గా టర్న్ అవుతుంటేనే మనకి తిన్నా కూడా అంత దానివల్ల ఎఫెక్ట్ ఉండదు అంటారు. మరి జనాలకైతే ఫుడ్ చేసినప్పుడు కలర్ఫుల్గా ఉంటేనే ఇష్టపడతారు కదండి. బట్ నేనైతే కొంచెం ఫుడ్ రెసిపీస్లో అదే ఫాలో అవుతూ ఉంటాను. నేను తెచ్చుకున్నది అది చాలా రోజులు అవడం వల్ల కొంచెం బ్లాక్ టర్న్ అయింది. దాన్ని యూస్ చేయడం వల్ల నాకు ఫిల్లింగ్ ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చింది. అంటే ఇది మాడిపోవడం కాదు, కానీ ఇది ఉడకపెట్టేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా దగ్గరుండి చూసుకోవాలి. కొంచెం అడుగు పట్టేసి మాడిందంటే మన ఈ ఫిల్లింగ్ అంతా కూడా అదే స్మెల్ వస్తుంది. అంటే మనం ఇంత కష్టపడి రెసిపీ తయారు చేసుకున్నా కూడా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేయలేమన్నమాట. సో సిమ్లోనే ఉంచుకొని జాగ్రత్తగా మీరు కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఒక 10 నిమిషాల దగ్గర నుండి చూస్తున్నారంటే చక్కగా ఇలా స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఇట్లా మంచిగా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. దీంతో మనం ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. పక్కన పెట్టుకొని ముందు పిండి కలుపుకోవాలి. పిండి కలుపుకొని రెడీ చేసుకొని తర్వాత ఇది ఫిల్లింగ్ పెట్టుకొని ఎట్లా కాల్చుకోవాలనేది చూద్దాం. ఓకేనండి. నేనైతే ఇప్పుడు గోధుమ పిండి అది మైదా 2 కలుపుకుంటాను. మీకు ఫిల్లింగ్ అయితే అర్థమైపోయింది కదా. నెక్స్ట్ ఇంకేం చేయాలో చూద్దాం. మనము ఒక అరకప్పు మైదాకి అరకప్పు గోధుమ పిండి అని తీసుకోవచ్చు. కప్పు మైదాకి ఒక అరకప్పు గోధుమ పిండి. అంటే రేషియో అనేది మీరు ఇష్టాన్ని బట్టి. ఈ రోజుల్లో చాలా మంది హెల్త్ కాన్షియస్నెస్గా ఉంటున్నారు కదా, లైక్ మైదా ఆరోగ్యానికి మంచిది కాదు కదా అని చెప్పేసి అన్నారు. అలాంటి వాళ్ళు గోధుమ పిండితో అయినా ట్రై చేయొచ్చు. అంటే మనం ఇది ప్రెస్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ఫిల్లింగ్ లోపల ఉండాలి అంటే గోధుమ పిండి కన్నా మైదా పిండి మాత్రమే దాన్ని బైండ్ చేసి ఉంచగలుగుతుంది అనమాట. సో అలా కొంచెం దానికి ఆ స్టిఫ్నెస్ ఉంది కాబట్టి ఈ రెసిపీలో మైదా పిండి కూడా అవసరమేనండి. కాకపోతే మీరు కేర్ఫుల్గా చేసుకోగలమంటే గోధుమ పిండితో కూడా ట్రై చేయండి. మీరు అలా చేయాలి అని అనుకుంటే జాగ్రత్తగా ఇంట్లో. నేనైతే రెసిపీ చూపించాలి కదా, మైదాతోటి స్టార్ట్ చేస్తాను. ముందుగా మనము పిండిని కొంచెం జల్లించుకుందాం. ఎందుకంటే పురుగులు అవి ఉంటాయి కాబట్టి మనము తెచ్చి డబ్బాలో స్టోర్ చేస్తూ ఉంటాము. ఏదైనా 1-2 ఉన్నా కూడా జల్లించేసుకుంటే పోతాయి. పిండి జల్లించేటప్పుడు ఇట్లా సన్న హోల్స్ ఉన్నదైతే బాగా, ఏమైనా సన్న చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా రాకుండా. నేను ఈ బౌల్తో తీసుకున్నాను. మనము ఒక కప్పు మైదాకి ఒక కప్పు గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చు, లేదంటే మొత్తంగా మనం మైదా పిండితో అయినా ఇది పిండి ముద్దను రెడీ చేసుకోవచ్చండి. ముందైతే కొద్దిగా జల్లించేసుకొని తర్వాత నేను మిక్స్ చేసుకుంటాను. సో పిండి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాము.
ఈరోజు మీకు ఒక సింపుల్ లిప్ కేర్ రొటీన్ చూపిస్తానండి. ఈ విధంగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే డార్క్ పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్న వాళ్ళకి, అంటే బాగా నలుపుగా ఉన్న వాళ్ళకి నలుపు తగ్గుతుంది. అలాగే మామూలుగా లిప్స్ ఉన్న వాళ్ళకి సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి అన్నమాట. పగిలినట్టుగా పెచ్చులుగా లేకుండా మృదువుగా ఉంటాయి. దీనికి మనం ఏం చేయాలంటే ముందుగా లిప్స్ని ఏదైనా వెట్ వైప్తో కానీ కాటన్ క్లాత్ తడిపిన దాంతో తుడుచుకున్న తర్వాత మీకు ఇందాక నేను చూపించింది గుడ్ వైబ్స్ కంపెనీది లిప్స్క్రబ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ది, అది మనం కొద్దిగా తీసుకొని ఒక 10 to 20 సెకండ్స్ చక్కగా ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలి లిప్స్ మీద. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పెదాల మీద పేరుకుని పోయిన మృతకణాలన్నీ కూడా చక్కగా తొలగిపోయి మనకి సాఫ్ట్ ఫీలింగ్ ఉంటుంది. మరి ఎక్కువగా ప్రెషర్ పెట్టయితే రబ్ చేయకూడదండి. మృదువుగా రబ్ చేసుకుంటేనే మనకి మసాజ్ చేసిన ఎఫెక్టు ప్లస్ మనకు అక్కడ స్కిన్ అనేది కూడా అంత వేస్ట్ స్కిన్ అంతా పోయి మృదువుగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుని ఒక 10 సెకండ్లు 20 సెకండ్ల తర్వాత చక్కగా మళ్ళీ మనం ఒక తడి టవల్తో తుడిచేసుకోవాలి. ఫైనల్ స్టెప్గా మీరు ఈ రొటీన్ని ప్రతిరోజు నైట్ పడుకునే ముందు, అంటే ప్రతిరోజు కాదండి, వారానికి ఒక 2 సార్లు బిఫోర్ నైట్ ఇలా చేస్తే ఏమవుతుందంటే పెదాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీ దగ్గర బీట్రూట్ ఉంటే కొంచెం బీట్రూట్ అప్లై చేసుకొని దాని మీద ఏదైనా ఒక మంచి ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది. నా దగ్గర కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ ఉంది. దీన్ని ఒక 2 డ్రాప్స్ తీసుకొని నేను అప్లై చేసుకుంటున్నాను. నార్మల్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కోల్డ్ ప్రెస్లో తయారు చేసిన విధానంలో మనకి ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా లాస్ అవ్వకుండా తయారు చేస్తారు నూనెని. కాబట్టి మన బ్యూటీ కేర్ రొటీన్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది మనకి. అంతేనండి, జస్ట్ ఈ విధంగా చిన్న లిప్ కేర్ రొటీన్ చేసి మీరు అప్లై చేసి పడుకుంటే మీ పెదాలు చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. మంచిగా పింక్ కలర్లో కూడా మారుతాయి. ఇంక ఇవి అదర్ ఫ్లేవర్స్ నా దగ్గర ఉంది. ఇందాక చూపించింది కోకోనట్, ఇది గ్రీన్ టీ, నేను యూస్ చేసింది స్ట్రాబెర్రీ. మీకు ఈ లిప్ స్క్రబ్స్ అనేవి ఈజీగా మనకి purple.comలో అవైలబుల్ ఉంటాయి. మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మనం మన రెసిపీలోకి కంటిన్యూ అయిపోదాం. ఈ లోపల పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. సో స్టార్ట్ చేసేసుకుందాం ప్రాసెస్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఫిల్లింగ్ని కొంచెం కొంచెం సపరేట్ చేసుకుంటున్నానండి, బాల్స్ లాగా. మనం రెడీ చేసేసి ఉంచుకుంటే ఏంటంటే చపాతీలు చేసుకునేటప్పుడు అందులో ఫిల్లింగ్ ఫాస్ట్గా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేను అన్నీ విడివిడిగా రెడీ చేసేసాను. చేసిన తర్వాత కొంచెంగా పిండి తీసుకోవాలి. ఇది ఇక్కడ నేను చూపించే ప్రాసెస్లో కొద్దిగా ఆయిల్ తక్కువ పడుతుందండి. అంటే ఆయిల్ తక్కువగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా చేశాను. కొంతమంది ఏం చేస్తారంటే అసలు పిండి అనేది ఉపయోగించకుండా నూనె తీసుకొని వాటి మీద నూనెని కొంచెం వేసుకొని చేతికి కూడా నూనె రాసుకొని ఒత్తుకుంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అందులో ఫిల్లింగ్ చేసింది పెట్టిన తర్వాత చేతితో మాత్రమే ఒత్తుతాం కాబట్టి చక్కగా ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి బొబ్బట్లు అనేవి. ఇలా చేస్తే ఏంటంటే కొద్దిగా మనకి స్టిఫ్గా అనిపిస్తాయి, అంతే డిఫరెన్స్. టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండవు. మీరు నూనె ఎంతైనా పర్వాలేదు అనుకుంటే ఇందాక చెప్పినట్టుగా మీరు చేతికి నూనె తీసుకొని కొంచెం నూనెని చపాతీ ముద్ద మీద వేసి ప్రెస్ అన్నా చేయండి, చపాతీ కర్రతో, లేదంటే చేతితోటన్నా చేసుకోవచ్చు. నేను అంత నూనె యూస్ చేయడం ఇష్టం లేక కొంచెం ఇట్లాగా ప్రెస్ చేస్తున్నాను. కొంచెం చిన్నగా మనం ఉండ తీసుకుంటే చిన్న చిన్న బొబ్బట్లుగా కూడా కాల్చుకోవచ్చు. ఇంకొకటి కూడా తయారు చేసేస్తున్నాను. మనకేంటంటే మైదా ఉపయోగించడం వల్ల ఇక్కడ ఫిల్లింగ్ అనేది అలా చేసిన తర్వాత పగిలిపోకుండా ఉంటుంది. గోధుమ పిండితో వాడితే ఏంటంటే మనం రుద్దంగానే పిండి అందులో ఉన్న ఫిల్లింగ్ విడిపోయి బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ రెసిపీని మైదాతోటే చేస్తారు. మనం అది కొంచెం ఇది కొంచెం తీసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇలా కొద్దిగా కవర్ చేసేసుకొని మనము చపాతీ రుద్దేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ పిండి బదులు మీకు ఇందాక చెప్పినట్టు నూనెతో వాడుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా ఉంటాయి. అంటే మనకి మృదువుగా ఉంటాయి అన్నమాట. నూనె ఎంత ఎక్కువ ఉంటే పిండి అనేది అంత సాఫ్ట్గా అవుతుంది. కాబట్టి అంత ఎక్కువ ఆయిల్ ఎందుకని మీకు నేను చెప్పే విధానంలో చెప్పాను. బట్ నేను చేసుకోవడం యాజ్ యూజువల్ నా రెగ్యులర్ రొటీన్లో చేసుకున్నాను. ఇవి ఎప్పుడైనా మనము అకేషనల్గా పండగలప్పుడు చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టచ్చు. పెద్ద హెవీ స్వీట్గా ఏమనిపించదు. ఒక్కొక్క దాంట్లో మనం కొంచెం ఫిల్లింగ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఒక స్వీట్ చపాతీ లాగా ఎంజాయ్ చేస్తారు. మనం ఒక పక్క కాల్చుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఇవి ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఆయిల్ కంటే కూడా నెయ్యితోనే చేసుకుంటారు ఇవి. రెండు పక్కల కాస్త నెయ్యి వేసుకుని కాల్చుకుంటే మనకి రెడీ అయిపోతాయి. సెకండ్ది కూడా కాల్ చేసుకుందాము.
మీలో ఎంతమందికి బొబ్బట్లు నచ్చాయండి చెప్పండి. మనం ఈ విధంగా వీడియోస్లో మంచి మంచి రెసిపీస్తో పాటు బ్యూటీ టిప్స్ కూడా చెప్తున్నాను కాబట్టి మీకు ఒకసారి ఎలా అనిపిస్తుంది ఈ రొటీన్ వర్క్ అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాగా చెప్పుకుంటే బాగుందా, లేదంటే ఏమన్నా క్లమ్జీగా ఆ విషయాలు ఈ విషయాలు వద్దు వేటికవి సెపరేట్గా చెప్పాలా కూడా నాకు చెప్పాలనిపిస్తే మీరు సజెషన్ కామెంట్స్లో చెప్పొచ్చు. ఓకే అండి, తయారైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.